నా సార్ పెట్టుకోనా నా ఫోన్ వెనక పెట్టన్నా హలో మేడం గారు ఓకే ఎందుకు రాకుండా సార్ బుజ్జి రోడ్డు ఎక్కువ చింతకుంటా ఎవడు పొలాడు తినేసుకోవచ్చు సీట్ అడుగుతున్నారు సార్ మేడం గారు బాబు మీరు తప్పుకోండి ఓకే సార్ పంచకింత పని అయిపోయింది కొంచెం మక్కువ చాలా పక్కన చేశారు. మన ఈ గారు కూడా అసలు ఎంత అద్భుతంగా చేసేవాడు ఎవరు లేరు. బాబా పిల్లలందరూ క్లాస్ కొట్టండి. ఓకే సార్ ఇప్పుడు తగ్గిపోతా కొట్టి చాలా చిన్న తర్వాత ఆపేద్దాం. ఓకే సార్.
ఈరోజు దెందులూరు మండలం పోతునూరులో, కొవలిలో, దెందులూరులో, రామారగూడెంలో, శ్రీరామవరంలో, గాలాయగూడెంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తా ఉన్నాం. రబీలో ఎకరాకి 60 బస్తాలు, హైయెస్ట్ చరిత్రలో పండినటువంటి ధాన్యం ఈ సంవత్సరం పండించగలిగాం. గోదావరికి చివరి భూములు అయినప్పటికీ కూడా మంత్రి గారి యొక్క చొరవతో, ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఆఖరి ఎకరానికి కూడా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి మల్కాపురానికి కూడా కొంత ఏరియా ఈరోజు దాడవా ఇచ్చి మరి ప్రభుత్వం ఆదుకుంది. ప్రతి ధాన్యం గింజ ఈ ప్రభుత్వం కొంటుంది. ఎవరికి ఏ రకమైనటువంటి డౌట్ వద్దు. గతంలో లాగా మేము ఇన్ని బస్తాలే కొంటాం ఎకరానికి, ఇంతకు మించి ఎక్సెస్ పండినటువంటి ధాన్యాన్ని మేము కొనము అనేటువంటి నిబంధన లేదు. మీకు ఎంతైతే పండిందో ప్రతి గింజ ఈ ప్రభుత్వం ద్వారా కనిపించి మీరు మిల్లుకు చేరినటువంటి 24 గంటల్లో మీ అకౌంట్లలో ఏ రకమైనటువంటి దళారీ వ్యవస్థ లేకుండా డబ్బులు వేయటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా టార్పాలియన్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఎవరో కూడా ఆందోళన చెందొద్దు. ఎంత తొందరగా మీరు మాసూలు చేస్తే అంత తొందరగా మేము కొని దీన్ని మిల్లర్కి పంపించి మీ యొక్క భారాన్ని తగ్గిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కొనుగోలు కేంద్రం గురించి, ఇదే ధాన్యం గురించి, ఇదే గత ప్రభుత్వంలో ఇదే గ్రామంలో మేము వచ్చి రిలే నిరాహార దీక్ష కూడా చేసి మరి ఆ రోజున మేము పోరాటం చేసాం. అపోజిషన్లో ఉండగా ఈ రోజున ఏ రైతు కూడా నా ధాన్యం కొనట్లేదు, ఈ ప్రభుత్వం నా వైపు చూడటం లేదు అనేటువంటి అవకాశాన్ని లేకుండా చేస్తాం. మరొకటి ఏంటంటే, ఎవరైతే ఈ కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్కే కేంద్రం ద్వారా, స్థానికంగా ఉండేటువంటి విఆర్ఓల ద్వారా వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు మనము పెట్టుబడి సాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చున్నాం. రేపు తొలకరలో జూన్లో నార్మల్ పోసే టయానికి ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం. కాబట్టి ప్రతివాడు కూడా కౌలు కార్డు తీసుకుని, ఎందుకంటే ఎక్కువ రైతాంగం కౌలుదారులే కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని ప్రతి రైతుకి అందే విధంగా స్థానికంగా ఉండేటువంటి కూటమి నాయకులు, బ్యాంక్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, డీసీ చైర్మన్లు, నీటి సంఘం ప్రెసిడెంట్లు, మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, ఎవరైతే కూటమిలో నాయకులుగా ఉన్నారో ప్రతి వారు భాగస్వామ్యం కావాలి. కౌలుకు వ్యవసాయం చేసేటువంటి వాడికి ప్రతి వారికి కార్డు వచ్చే విధంగా మీరు కృషి చేయాలి. మేము వ్యవసాయం చేస్తున్నాం, మాకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తానన్న హామీ నెరవేర్చలేదు, ఎమ్మెల్యే పట్టించుకోలేదు, నాయకులు పట్టించుకోలేదు అనేటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దు. ప్రతి వాడికి కౌలు కార్డు ఉంటుందా లేదా, ఏం జరుగుతుంది అనేది జేడీఏ గారు మీ ఫీల్డ్ స్టాఫ్కి చెప్పాలి. మీరే కాదు, మీతో పాటు రెవెన్యూ వాళ్ళు, డిజిటల్ అసిస్టెంటు, పంచాయతీ సెక్రటరీ, టోటల్గా ఎవరైతే ఉన్నారో స్ట్రక్చర్ అంతా ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి వాడికి కార్డు రాయాలి. ప్రతి వాడికి వాడు నిజంగా వ్యవసాయం చేస్తుంటే ఆ ఇన్సెంటివ్ వాడికి రావాలి, వాడి ఫ్యామిలీకి. అది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాగే ప్రభుత్వం వచ్చింది, ఉత్తి పెన్షన్లు ఒకటే పెంచారు, ఏమీ చేయట్లేదు అంటున్నారు. ఈ గుడ్డు ప్రభుత్వానికి కనపడతలా పాత వాళ్ళకి కళ్ళుండి కళ్ళు లేనట్టుగా పరిపాలించారు. మనము దీపావళికి ఒక గ్యాస్ బండి ఇచ్చాం, మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచి పెన్షన్లు ఇచ్చేసాం, ప్రతి నెల ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కొవల్ లాంటి గ్రామానికి కనీసం 100 నుండి 150 పెన్షన్లు అవసరం. దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు కానీ, వయోభారంతో
60 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కానీ ఒక 100 మంది దాకా ఉంటారు. వాళ్ళందరినీ ఆందోళన చెందొద్దని చెప్పండి. ఒక్కొక్కటిగా ఇంకా మనం వచ్చే సంవత్సరం కూడా పూర్తవ్వాల. అన్నదాత సుఖీభవ రేపు జూన్లో ఇస్తున్నాం. పిల్లలు ఈ సమ్మర్ వేసవకాలం సెలవులు అవగానే స్కూల్ తెస్తారు. వాళ్ళకి తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి పిల్లకి 15,000 వేస్తాం. ఏ ఒక్కడికి వేయలేకపోయినా ఎమ్మెల్యేగా మేము ఉన్నాం ఇక్కడ. మీరు ఇచ్చిన పదవి వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోతాం. ఎవడన్నా పిచ్చి మాటలో చేతగాని మాటలో కొంతమందిని పీకలకు వస్తానంటారు, కొంతమందిని నిలువలోకి తంతానన్నారు. ఏం తప్పు చేసామని నిలువలోకి తంతారు? ఎందుకు పీకలకు వస్తారు? మేమేమన్నా మీలాగా ప్రభతోలుతున్నామా? మాకు అధికారం ఇచ్చినా అణిగిమనుకుంటున్నాం. ఏ ఒక్క వేరే పార్టీ వారి మీద ఈనాటికి అక్రమ కేసు పెట్టి ఒక్కరోజు కూడా జైలుకి పంపలా. మా నాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాం. మీరేంటి మీ పార్టీకి మూకలు చెల్లి కాలం చెల్లి కదా అని బయటికి లాగుతాం, పేకలు కొడతాం అని ఇలాంటి కారు మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎవరిని మీరు అంటుంది? ఎవరిని లాగుతుంటారు మీరు? అసలు మీకు అధికారం అనేది ఒక ఎండమావి. మా దృష్టిలో మీకు అది కనపడతానే ఉంటుంది తప్ప మీకు ఎప్పటికీ రాదు అది. ఎందుకంటే మీకు ఇవ్వకూడని సీట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఇచ్చారు. మీరు దాన్ని దుర్వినియోగం చేశారు. ఎస్సీలు మోసం చేశారు, బీసీలను మోసం చేశారు, అన్ని వర్గాలు రైతాంగాన్ని మోసం చేశారు, రోడ్లన్నీ గుంతలమయం చేశారు, ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారు. గ్రామాల్లో ప్రశ్నిస్తుంటే పోలీసులను పెట్టి భయపెట్టారు. ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే అంగన్వాడీ వాళ్ళు వస్తే కొట్టించారు, ఆశా వర్కర్లు వస్తే కొట్టారు, ఎవరన్నా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వస్తే వాళ్ళని కొట్టారు. కడాన టీచర్స్ను కూడా మీరు నక్సలైట్లు చూసినట్టుగా చూశారు. మీకు ఎందుకు ఇంకా అధికారం వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఒకవేళ వస్తే రావచ్చు, వస్తే ప్రజలకు సేవ చేయండి. మీకు అధికారం ఒకవేళ ఇచ్చారనుకో మమ్మల్ని బయట లాగుతానమనా, మా పేకలు పోయమనా? ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు కావాలని మాట్లాడావా, లేదు మాట తొర్లి చెప్పావా, మాట్లాడావా ఆ మాట అనేది కూడా ఈ యొక్క ప్రజలకి ఆన్సరబుల్ అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.